ఏ స్వయంభు ఈ వీడియో టాపిక్ ఏంటి? 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి ఫామ్ నింపడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. స్వయంభు నాకు ఫారమ్స్ అనేటివి క్యాపిటల్ లెటర్స్లో నేను నింపాలని తెలుసు, బట్ దీనికి మనకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సైన్ చేయడం అవసరం లేదు. 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళే సైన్ చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా అంటే, ఎప్పుడైనా మనకు అడ్రస్ ప్రూఫ్ లేకుండా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అడ్రస్ ప్రూఫ్తో మనం అడ్రస్ చేంజ్ చేసుకున్నట్టయితే అప్పుడు మాత్రమే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ సైన్ చేయడం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఇంకా మీ డౌట్స్ని ఏమైనా క్లియర్ చేయగలను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గో అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో 5 to 18 ఇయర్స్ వాళ్ళకి ఆధార్ కార్డ్ ఫామ్ నింపడం ఎలానో చూసాం. ఈ ఫామ్స్ అనేటివి 2024లో పబ్లిష్ చేయబడినవి కాబట్టి మనం ఎప్పుడైనా అప్డేట్లో ఉన్న ఫామ్ నింపాలి కాబట్టి ఈ ఫామ్స్ ఎలా నింపాలో చూద్దాం. అదేవిధంగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే దాదాపు ఈ కొత్త ఫామ్స్ నింపేందుకే ట్రై చేయండి. 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి ఈ ఫామ్లో ఆధార్ కార్డ్ అప్డేట్ కొరకు ఈ ఫామ్ అనేది ఎలా నింపాలో చూద్దాం. ముందుగా 18 ఇయర్స్ ఎబోవ్ అంటే దాదాపు అప్డేటే ఉంటుంది. అప్డేట్ అని క్లిక్ చేసి తర్వాత రెసిడెంట్ ఇండియా అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ ఫామ్ అనేది ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్లో నింపాలని ఇక్కడ పైన మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని క్యాపిటల్ లెటర్స్లో నింపాలి. మళ్ళీ కొట్టివేతలు ఉండద్దు, క్లియర్గా రాయాలి. కొట్టివేతలు ఉన్నట్టయితే రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసినట్టయితే కూడా రిజెక్ట్ అవుతుంది. దాదాపు మీరు ఆ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మనం నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నింపాలి. మళ్ళీ వేరే డేట్ ఆఫ్ బర్త్ నింపి సర్టిఫికేట్లో ఒక రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ రిజెక్ట్ అవుతుంది. మీరు ఏ విధంగా నేమ్ చేంజ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే దీనిలో ఖచ్చితంగా కరెక్ట్గా నింపాలి. ఇక్కడ నేమ్ అనే దగ్గర పర్సన్ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఎగ్జాంపుల్గా రాస్తున్నాను, ఇది ఇట్లా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఓకే, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ముందు డేట్, తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇయర్. ఇక్కడ ఏజ్ కరెక్ట్గా తెలిసినట్టయితే రాయచ్చు లేదా విడిచిపెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ వెరిఫైడ్ అని టిక్ చేయండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తే. ఓకే, తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే అప్డేట్ చేస్తున్నారో కొత్త నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. జీమెయిల్, మీ ఒకవేళ జీమెయిల్ అప్డేట్ చేస్తున్నట్టయితే జీమెయిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది మనం ఏ విధంగా అప్డేట్ చేస్తున్నాం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డాక్యుమెంట్ పెట్టి అప్డేట్ చేస్తే ఇది టిక్ మార్క్ చేయాలి, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క డాక్యుమెంట్ ఏదైనా పెట్టి అప్డేట్ చేస్తున్నట్టయితే ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. ఇది మొత్తం అడ్రస్ నింపడం ఉంటుంది. అడ్రస్ కేర్ ఆఫ్ దగ్గర ఫాదర్ నేమ్ కానీ మీకు మదర్ నేమ్ కానీ రాయాలి. ఓకే, హౌస్ నెంబర్, మీ యొక్క హౌస్ నెంబర్ రాయండి. స్ట్రీట్ అనే దగ్గర దాదాపు ఊరు పేరే ఉంటుంది అందరికీ, ఊరు పేరు కానీ మీకు వీధి ఏదైనా ఉన్నట్టయితే వీధి పేరు రాయండి. ల్యాండ్ మార్క్, ఇది మీకు ఉన్నట్టయితే రాయండి లేదా ఊరు పేరే రాయచ్చు. ఇక్కడ కూడా విలేజ్ దగ్గర విలేజ్ రాసి, పోస్ట్ ఆఫీస్ దగ్గర దాదాపు మీ ఊరే ఉంటుంది, ఒకవేళ వేరే ఊరు పోస్ట్ ఆఫీస్గా ఉన్నట్టయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ రాయండి. ఇక్కడ ఏరియా యొక్క ఊరు పిన్ కోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ రాయాలి. తర్వాత స్టేట్ అనే దగ్గర మీ యొక్క స్టేట్ రాసి, డిస్టిక్ అనే దగ్గర డిస్టిక్ రాసి, సబ్ డిస్టిక్ దగ్గర మండల్ రాయాలి. మీరు ఏ డాక్యుమెంట్ ప్రూఫ్గా పెడుతున్నారో అవి ఇక్కడ మనం రాయడం ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీరు ఏ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేశారు ఆ డాక్యుమెంట్ యొక్క పేరు, అంటే మార్క్ షీట్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, దాని పేరు ఇక్కడ రాయాలి. అదేవిధంగా అడ్రస్ సబ్మిట్ చేసినట్టయితే ఓటర్ ఐడి కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉన్నట్టయితే దాని పేరు ఇక్కడ రాయాలి. అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దానిలో ఏ ప్రూఫ్ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా రాయొచ్చు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీరు యొక్క 10th మెమో కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇక్కడ రాయాలి. ఓకే, తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సిగ్నేచర్ ఏమి ఉండదు, 18 ఇయర్స్ ఎబోవ్ కాబట్టి దానికి మనం సొంతంగా సైన్ చేయడం ఉంటుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవసరం లేదు ఈ ఫామ్లో. ఓకే, ఇక్కడ 18 ఇయర్స్ ఎబోవ్ వల్ల
ఆధార్ నెంబర్ రాయాలి, అంటే పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ రాయండి. తర్వాత ఇక్కడ మీరు ఏం అప్డేట్ చేస్తున్నారు, బయోమెట్రికా, నేమా, డేట్ ఆఫ్ బర్త్, జెండరా, అడ్రస్సా, మొబైలా, ఈమెయిలా, లేదా నేమ్ అండ్ అడ్రస్ రెండు కలిపి వేస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. దీనిలో ఏది అప్డేట్ చేస్తే అది టిక్ మార్క్ చేసి ఇక్కడ కింది దానిలో ఇక్కడ అప్లికెంట్ అని ఉంటుంది, ఇక్కడ సైన్ చేయాలి. మన అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేయాలి. ఇక్కడ డేట్, మీరు ఏ రోజైతే ఇది అప్డేట్ చేస్తున్నారో ఆ రోజు యొక్క డేట్ వేయండి. ఓకే. సిగ్నేచర్ ఆఫ్ వెరిఫైయర్ అనేది మనం ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం ఆ సెంటర్లో ఈ ఫామ్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, 18 years అబోవ్ వాళ్ళకు ఫామ్ ఎలా నింపాలో ఈ వీడియోలో చూసాం. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.